ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు గుండెలు హారిక. హారికనా? మీకు నీళ్ళు వచ్చినాయి అక్క? మాకు నీళ్ళు వచ్చినాయి. 2 ఎకరాల పొలం మారింది కెనాల్ నీళ్ళకే. మేము మంచిగానే పంట పండించుకున్నాం. కాలువ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంతకు ముందు నీళ్ళు లేవు కానీ ఇప్పుడైతే నీళ్లు ఉన్నాయి. అంతకుముందు పని ఉంటుండేనా? పని ఉంటుండే తక్కువ పర్సెంట్ ఉండే, ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి. నీళ్ళు వచ్చి నుంచి మంచిగా పండుతుంది. మంచిగా పడుతుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏం ప్రయోజనం లేదా? అసలు నీళ్ళు అత్తలేవు ఏమత్తలేవు అంటారు కదా, ఏం చెప్తావు? నీళ్ళు వస్తున్నాయి, మిర్చి పండిస్తున్నాం, కూరగాయలు పండించుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు అన్ని పంటలు కూడా మాకు మంచిగానే పండుతున్నాయి. ఇంతవరకు అయితే నీళ్ళ ప్రాబ్లం ఏం లేకుంటుంది. మాది కెనాల్ పక్కకే ఉంది. మాకు మంచిగానే పంటలు వచ్చినాయి, అన్ని మంచిగానే పండిస్తున్నాం. కూరగాయలు, మిర్చి, వరి, ప్రతి ఒక్క పంట పండించుకుంటున్నాం. నీళ్ళు రాకముందుకు ఇప్పటికైతే తేడా ఉన్నది. నీళ్ళు రాకముందు కంటే పండియాలి. ఇప్పుడు అన్ని పంటలు తేడా ఉన్నదా? బగ్గ తేడా? బగ్గనే తేడా ఉంది. నీళ్ళు వచ్చిన దానికన్నా రాకడానికన్నా తేడా ఉండదా? అందుకే నీళ్ళు వచ్చినాయి కాబట్టి ప్రస్తుతానికి అన్ని పంటలు పండిస్తున్నాం. ఎట్లుందంటారు కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడైతే అప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు కూడా, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇడిచిర్రు కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం జరగకుండానే ఉంది.